సయాటికాకి ట్రీట్మెంట్ అంటే మేనేజ్మెంట్లో ట్రీట్మెంట్లో ఏమేం చేస్తాము. ఫస్ట్ థింగ్ మనకు కారణం ఏంటి అనేది కనుక్కోవాలి. ఫస్ట్ థింగ్ మనకు ఆర్థోపెడిక్స్ లో ఏం చేస్తామంటే ఎక్స్రే చేస్తాం. దాంతో ఏం తెలుస్తుంది అనుకుంటే ఈ నాడి అంటే మనకు బ్యాక్ బోన్ లో స్పైనల్ కార్డ్ బోన్ వర్టిబ్రాలో ఏమన్నా తేడా ఉందా. ఒకటి, రెండింటి మధ్యలో గ్యాప్ తగ్గడం అంటే డిస్క్ గ్యాప్ తగ్గింది అంటే డిస్క్ వెనకకు పోయినట్టు, అది ఒత్తిడి పడవచ్చు అనేది ఒకటి. రెండోది లిస్థెసిస్ అంటే వర్టిబ్రా ఒకదాని మీద ఒకటి లైన్ గా ఉండాలి. ఒకటి ముందుకి ఒకటి వెనుకకి జరిగింది అంటే దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటారు. అది కూడా మనం ఎక్స్రేలో కనిపెట్టవచ్చు. అట్లా ఏమైనా ఉంది అంటే అది కూడా కారణం, ఒకటి సయాటికా కారణం అవ్వచ్చు. లేదు దీంట్లో అంత ఆల్మోస్ట్ నార్మల్ గా ఉంది, ఎక్కువగా తెలియట్లేదు అంటే ఇంకప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్ మనకు ఆర్థోపెడిక్స్ లో ఎంఆర్ఐ స్కాన్ లో ఏం తెలుస్తుంది అంటే మనకు ఎక్కువ బోన్ ఒకటి కనబడుతుంది, బోన్ తో పాటు కండరాలు, మజిల్స్, ఈ మూడు క్లియర్ గా మనకు తెలుస్తుంది. లిగమెంట్ ఇష్యూస్ గానీ, కండల ఇష్యూస్ గానీ, లేకపోతే మజిల్ ఇష్యూస్ గానీ, ఇవన్నీ మనకు ఎంఆర్ఐ లో చాలా క్లియర్ గా కనబడుతుంది. అందులో ఉన్న వాపు ఉన్నా తెలుస్తుంది, ఆ కండరం కట్టైనా తెలుస్తుంది, నరం మీద ప్రెషర్ పడుతుందా లేదా తెలుస్తుంది. ఇవన్నీ క్లియర్ గా మనకు లోపల కెనాల్ స్టినోసిస్ అనుకున్నాం, స్పైనల్ కెనాల్ స్టినోసిస్, అది కూడా ఎంఆర్ఐ లో మనకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. అంటే అదేమైనా ఒత్తుకుపోతుందా, పైన ఉన్న కెనాల్ సైజ్ కి కింద కెనాల్ సైజ్ కి నారోయింగ్ ఉంది అంటే ఇక్కడ ఒత్తుకుపోతుందని అర్థం. ఇవన్నీ మనకి ఎంఆర్ఐలో చాలా క్లియర్ గా తెలుస్తుంది.